నీలతనో కమలాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి కాదు, ఎన్నో నెలలు కూడా కాదు, సంవత్సరాల నుంచి చేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అయ్యి తిరుపతి వచ్చేసినాం. నేను మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. తిరుపతిలో ట్రైన్ దిగేసి అక్కడ నుండి ట్యాక్సీ బుక్ చేసుకొని ఇక్కడ అలిపిరిమెట్ల వరకు ట్యాక్సీలో వచ్చాము. అదిగో అక్కడ మనకు కనబడేది అలిపిరిమెట్లకి ఎంట్రన్స్. మెట్ల దగ్గర ఏం తిందామని చెప్పేసి ఇక్కడ మనం టిఫిన్ చేస్తున్నాము. మా వాళ్ళందరం కలిసి టిఫిన్ చేస్తున్నాము. ఇతనే మా బావ, ఇడ్లీ తెచ్చుకున్నాడు మా బావ. భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదా. ఇక్కడ టెంపుల్ కమిటీ వాళ్ళకి మనం బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళిపోతే కొండపైన మనము ఇవి మళ్ళీ తీసుకోవచ్చు మన బ్యాగులు మనం. పరం కలయే ఇదే అలిపిరిమెట్లకి ఎంట్రెన్స్. స్టార్టింగ్ ఇక్కడ నుండే కొబ్బరికాయ కొట్టి మొక్కేసి ఒట్టు పెట్టుకొని బయలుదేరుతున్నాము. బ్యాగ్స్ అక్కడ ఇచ్చేసి మేము రెడీ అయిపోయినాం. షార్ట్స్ వేసుకొని కంఫర్ట్గా మెట్లు ఎక్కడానికి రెడీగా ఉన్నాము. లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే. ఐదు 500 మెట్ల వరకు రీచ్ అయినాము. మా వాళ్ళు ఒక్కోరు డౌన్ అయిపోతున్నారు అన్నవాళ్ళు. మెల్లిగా వస్తున్నాము. ఒక్కోరు మజ్జిగ తాగేటోళ్ళు మజ్జిగ తాగుతారు, జ్యూస్ తాగేటోళ్ళు జ్యూస్ తాగుతున్నారు. సగం దూరం వచ్చాక ఇక్కడ పైన ఫుడ్ కోర్ట్ ఉంది. బాగానే ప్లేస్ బాగానే ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. టిఫిన్స్, మీల్స్, స్నాక్స్, జ్యూసెస్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో అట్లా తిరుగుకుంటా పోయినాం. మేమైతే ఏం తాగలేదు, చాయ్ ఒకటి తాగేసినాం. అంత ఆకలి ఏం లేదు కాబట్టి, కింద ఆల్రెడీ టిఫిన్ చేసినాం కాబట్టి చాయ్ తాగేసి మళ్ళీ బయలుదేరినాం పైకి. గోవిందా గోవిందా. నేను మంగళ దొంగడు అందరు ఇంకెవరో ఇద్దరు నర్సు. కాళ్ళు బాగా లాగుతున్నాయి కానీ మా వాళ్ళు పోటీతోటి నడుస్తున్నారు. ఇద్దరు అక్కడ, ఇద్దరు వెనుక, ఇద్దరు ముందలా ఉన్నారు. ఎవరిది వాళ్ళు వెళ్తున్నారు. ఇక పైనుంచి కొండపైకి వెళ్ళే కార్లు, వాహనాలన్నీ పైనుంచి వెళ్తున్నాయి. మేము కింద నుంచి ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంది, దీంట్లో వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ అన్న కొవ్వొత్తులు ముట్టిస్తున్నాడు, మొక్కున్నట్టుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముట్టియాలి. గోవిందా గోవిందా. వెదర్ కొద్దిగా కూల్గా ఉంది కాబట్టి మాకంతా అలసటగా ఏమి అనిపించట్లేదు. ఏదో కంఫర్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కూర్చునే తాలో కూర్చుంటున్నాము. ఇక్కడ చూడండి రోడ్ ఇలా ఉంది. కొండకు దిగుతున్నాయి, ఎక్కట్లేదు. సారీ, కొండ దిగే రహదారి. మెట్ల మార్గంలో ఇక్కడ మాకు లేడీలు జింకలు కనిపించాయి. ఇక్కడ వీడియో తీశాను ఒకటి. వాటికి ఇవి అమ్మాయిలు చపాతీలు పెడుతున్నారు. మేము పెడదామంటే మా దగ్గర ఏం లేక ఏదో వీడియో చూసుకొని వెళ్ళిపోయినాము. బాగున్నాయి కదా. మా బావ ఒక క్యారెట్ వేయలేడు కానీ వీడియో మాత్రం దగ్గరికి వెళ్ళి మరి చేస్తున్నాడు. ఆయన కట్అవుట్ చేసి అవి వెళ్ళిపోతున్నాయి. చాలానే ఉన్నాయి లోపలికి ఇంకా జింకలు. ఇక్కడ ఇంకొద్దిగా ముందుకెళ్ళగానే ఇక్కడ ఉడతలు కనిపించినాయి. ఎర్ర ఉడతలు బాగా పెద్దగా ఉన్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి. ఇక్కడ వీడియో తీస్తున్నాము. పెట్టేవాళ్ళు స్నాక్స్ పెడుతున్నారు, అవి కిందికి మీదికి తిరుగుతూనే ఉన్నాయి.
వీటిని వదిలి వెళ్ళబుద్ధి అయితే లేదు, ఇక్కడనే చూసుకుంటూ కూర్చున్నాము. అవి కిందికి మీది తిరుగుతుంటే మాకు టైమే తెలుస్తలేదు, ఇక్కడనే కూర్చున్నాము. కొద్దిసేపు ఆగి వాటికి అటుకులు పెడదాం అనుకున్నాము. మా అన్న వాళ్ళందరూ భయపడడం వల్ల వేరే అన్నకి ఇచ్చి అక్కడ పెట్టమని చెప్పాము, అక్కడ పెట్టాడు. అవి తినేసి వాటి అంతలా వాటి వెళ్ళిపోతున్నాయి. ఒకటి వచ్చింది, ఒకటేం భయపడుతుంది. మా వాళ్ళు ఏం చేస్తారా అని. ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ. ఇక్కడ ఎవరి గోల వాళ్ళదే. వీళ్ళు ఫొటోస్ దిగుకుంటూ కూర్చున్నారు, నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నా. ఈ అన్ననేమో కోతి కొండంగా నీళ్ళు తాగుతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు కోతి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఫైనల్గా 3550 మెట్లు ఎక్కేసి కొండపైకి రీచ్ యుగళ మధుసూదన మదన మహిమ గిరివాహఘనాన రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చన వసన అభయప్రద రూప గుణాన లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన. ఇక్కడ అయితే శ్రీవారి ఊరేగింపు అవుతుంది. మన గుడి చుట్టూ ఊరేగింపు అవుతుంది. భక్తులతోటి అందరూ నిండిపోయారు. ఏనుగులతోటి రథంతో ఊరేగింపు జరుగుతుంది. గోవింద గోవింద. గోవిందా గోవిందా. వీడియో మేమరా వీడేమో గుండు పూస్తుండు. ఎవర్రా మీరంతా? గుండ్లని ఒక దగ్గర ఉన్నది గోరుండే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. మాకు దర్శనం అయితే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 1-1:30కి ఎర్లీ మార్నింగ్ 1-1:30కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వగానే ఇక్కడ రూమ్ తీసుకొని రూమ్లోకి వచ్చేసాము. రూమ్లో లగేజ్ పెట్టేసి ఇక్కడ అన్నదానం కార్యక్రమానికి వచ్చేసాము. ఇక్కడ రోజు 3 పూటలు అన్నదానం ఫ్రీగా ఉంటుంది. 3 పూటలు తినొచ్చు ఆరామ్సే. తిరుమలలో ఉన్న 5-6 గుడిలను తిరగడానికి మేము ఒక వెహికల్ రెంట్కి మాట్లాడుకొని తిరుగుతున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. కిందికి వచ్చింది.
ఇప్పుడైతే మనము శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంది. దర్శనానికి వెళ్తున్నాము మా గ్యాంగ్తో పాటు. ఇక్కడ చూసినట్టయితే శ్రీ హతిరామ్ బావాజీ అనే భక్తుడి యొక్క జీవసమాధి ఇది. స్టోరీ గురించి తెలియాలంటే ఇది చదవండి. నెక్స్ట్ ఇక్కడికి ఆకాశగంగకి వచ్చాము. ఇక్కడ మా లింగమన్న వ్లాగ్ చేస్తుండు అందరితోటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప వినాశనంకి వచ్చేసాము. ఇక్కడ చూసినట్టయితే మనకి పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చారు వాటర్కి. ఇక్కడే వాటర్ దగ్గర స్నానం చేసేయాలి. కొండలు, నేచర్ బాగుంది ఇక్కడ చూసినట్టయితే. బాగా అనిపించింది మాకు తిరుగుతుంటే కూడా. ఇదిగో చూడండి, ఇట్లా వాటర్ వస్తుంటాయి, దాని కింద స్నానం చేస్తూ ఉండాలి. అంతే ఉంది ఇప్పుడు ఇక్కడైతే వ్యూ. దానికా మేము ఈ చిన్న బాటిల్లో వాటర్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరాము రిటర్న్. సుప్రభాత సేవలో అభిషేక సేవలో మురిసేవయ్యా. లాస్ట్ డే అన్నదానం తినేసి బయలుదేరుతున్నాము. లైన్లో నిల్చున్నాము. ఇదంతా క్యూ ఉంది. ఇదంతా మా గ్యాంగ్. ఇక్కడ వ్యూ చూసినట్టయితే భలే వేశారు అన్నదానం బిల్డింగ్లో. భలే ఉంది కదా. కొండ మార్గం ఎలా ఉందో, ఎక్కడ ఏ గుడి ఉందో, ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో అదంతా ఇక్కడ మ్యాప్లో క్లియర్గా చూపిస్తున్నారు. ఇదే అన్నదానం ఒక రూమ్. మేము తినేసి బయలుదేరాలి. తినేసి రూమ్కి వచ్చేసాం. ఎవరి సామాను వాళ్ళు చదువుకుంటున్నారు. రూమ్ ఖాళీ చేయాల్సిన టైం వచ్చేసింది. బయలుదేరాలి ఇక. కొండ కిందకి ట్యాక్సీ మాట్లాడుకొని బయలుదేరాము. వ్యూ మాత్రం హైలైట్ ఉంది. కొండ దిగుతుంటే కొండలు, చెట్లు, కింద వ్యూ ఒకటి తిరుపతి విలేజ్ మొత్తం కనిపిస్తుంది.
టౌన్ చాలా బాగుంది వ్యూ మాత్రం. చూడండి తిరుపతి టౌన్ వ్యూ ఎలా ఏర్పడుతుందో పైనుంచి, కొండ పైనుంచి భలే ఉంది. వా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం, తిరుపతి రైల్వే స్టేషన్. మా ట్రైన్ ఒక 20 మినిట్స్లో బయలుదేరుతుంది. మా సీట్లలో మేము కూర్చున్నాము, రెడీ టు రైడ్. మా బ్యాచ్ అంతా ఇంట కూర్చుంది, నేను ఇక్కడ సైడ్ కూర్చున్నా.